నాడి చాలా బాగుంది. జ్వరం జ్వరం ఓ, సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. 100 కాదు 200. 200 డిగ్రీల జ్వరమే? ఆ. అయితే పాపం అత్తయ్య గారు సలసలా కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కాస్త అడుగుడు తెచ్చి అమ్మ నుదుటి మీద. ఇదిగో ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే వెళ్ళిపోతాను అంతే. కూకుంటా డాక్టర్ గారు. నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోటు ఏమన్నా ఉందంటారా? రక్తపోట రక్తపోటు రక్తపోటు ఆ పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారి ఇక నుంచి ఉప్పు కారం తినకూడదా అండి? ఆవిడ తినొచ్చు కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు, షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ ఆ షుగరా? ఆ షుగరు ఆ షుగరు ఆ షుగర్ ఆహా 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 ఎంత కమ్మటి వాసన! నేతి మిఠాయిలా గుమగుమలు ఆడిపోతుంది. మిఠాయి ఏమిటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ. ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉట్టి అన్నం కూడా తినకూడదన్నమాట. అవును, అన్నం కూడా తినకుండా బాబు చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా? యా, పోనీ అందులో కోడి చికెన్ నంచుకోవచ్చా? మేక మటన్ కూడా నంచుకోవచ్చు. కాకపోతే వెంటనే ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది.